రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్కార్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము గానిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుడు ఈ యొక్క ఆదివారపు ఆరాధన క్రమంలోనికి మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఆయన ఇచ్చిన గొప్ప అవకాశానికై, ఆయన ఇచ్చిన తరుణానికై సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే ఆరోపిస్తూ ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. మాతో పాటు యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను ఏకీభవించి మాతో పాటు పాలు పొందుతున్న మా శ్రేయభిలాషులు, తోటి దైవజనులు, స్నేహితులు, బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఆధిక్యతను బట్టి, మన దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి ఈ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. దయచేసి అందరం తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృప, మిన్నైన దయను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క జీవితాన్ని మీరు పొడిగించి సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, ఈ ఆదివారపు ఆరాధనలో మేము పాలు పొందుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశానికై వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారమంతట్లో మాకు తోడుగా ఉండి నడిపించి ఈ యొక్క ప్రభా గొప్ప ఆశీర్వాదము, ఈ ఆదివారం ప్రభా మీ మందిరం రావడంలో ప్రభా చేరి ప్రార్థన చేయటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమ, మీ కనికరం, మీ వాత్సల్యత ఎడతెగక మా మీద ఉంది కాబట్టి మేము నిర్మూలము కాకుండామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు ప్రభా, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ప్రభా నామధేయమే ఉండడమే కాకుండా ప్రభా ప్రతి నామానికి, ప్రతి పేరుకు పరమార్థం కలిగించిన దేవ మీకు వందనాలు. యేసుక్రీస్తు ద్వారా మీరు వేసుకున్న ప్రణాళికను బట్టి మీకు వందనాలు. ఆ ప్రణాళికలో భాగముగా ప్రభా మమ్మల్ని మీరు రక్షించుకున్నారు, రక్షణలో కొనసాగింపజేస్తున్నారు. కావలసిన దీవెనలు దాయిచేయండి, కావలసిన ఈవులు దాయిచేయండి. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మీ హస్తంలో పెడుతుండగా ప్రభా మీరు మాతో ఉండి నడిపించి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని ప్రార్థించుకుంటున్నాం. ఇట్టి ఆరాధనలో పంపులు పొందలేని ప్రభా ఎంతోమంది అనారోగ్యం వల్ల, కోవిడ్ ప్రభా ఇరకాటం వల్ల, ప్రభా కరోనా వైరస్ వల్ల హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉన్నారు. అట్టి వారిని మరి ముట్టి స్వస్థపరిచి వారు ఆరాధనకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. అట్టి వారు పరిచారం చేస్తున్న డాక్టర్స్, నర్సెస్ వారు కూడా ప్రభా ఆరాధనలకు వెళ్ళకుండా వారి డ్యూటీలు వారు ప్రభా నిమగ్నం ఉండగా వారికి కావాల్సిన దీవెనలు దాయిచేయండి. వారు కూడా ఆరాధనకు వెళ్ళడానికి ప్రభా ఆస్కారం కలిగించమని ప్రార్థించుకుంటున్నాం. ఈ సర్వలోకంలో ప్రభా ఈరోజు ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నదో, ఎక్కడైతే ప్రభా మీ యొక్క సేవకులు, మీ దైవజనులు, మీ బిడ్డలు, మీ యొక్క జనాంగము, మీ యొక్క ప్రభా శిష్యులు చేరి ప్రభా ఆరాధిస్తున్నారు, అట్టి స్థలాలంతట్లో మీ యొక్క ప్రేమ, మీ కనికరం, మీ వాత్సల్యత మరియు మీ సన్నిధి కాంతి దయచేసి మీరే దేవుడిగా నడిపించి ప్రతి సమయంలో, ప్రతి యుగంలో, ప్రతి ప్రభా స్థలంలో మీ యొక్క అమూల్యమైన శక్తిని, బలమును ప్రదర్శించమని, మాకు ఇచ్చిన యొక్క జీవితాన్ని తిరిగి మీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని ఈ ఆరాధన క్రమాన్ని మీ హస్తంలో పెడుతుండగా మీరే మాతో నడిపించమని వేడుకొనొచ్చు. మీ సన్నిధి కాంతి, మీ కృప, మీ యొక్క ప్రభా అభిషేకము నూతనముగా దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మమ్మల్ని మీరు ప్రభా పరిశుద్ధులుగా చేసి, నీతిమంతులుగా చేసి రక్షించిన రోజు నుండి ప్రభా ఈనాటి వరకు మమ్మల్ని మన ప్రభా నీతిమంతులుగా మీరు కాపాడుతున్నందుకు వందనాలు. ఈ ఆరాధన మీకు ప్రభా మేము సమర్పిస్తుండగా మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుణ్ణి ఆరాధించడం మనకి ఎంతగానో ఆశీర్వాదకరము. అందును బట్టి ఈరోజు మనము దేవుని ఆరాధనలో పొందుదాం. ఒక పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనము కూర్చుండి దేవుని ఆరాధించాలి కాబట్టి ఆ కూర్చుందును నీ సన్నిధిలో అనే పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. జెసికా వచ్చి పాట పాడాల్సిందిగా కోరుచున్నాను.
కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను. ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నివేచెదా. ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నివేచెదా. నీ స్ఫూర్తిని పొందినే సాగెదా, నీ స్ఫూర్తిని పొందినే సాగెదా. నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు 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 యేసు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిక్షణం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా. నీ వాక్యానుసారముగా జీవించెదా, నీ వాక్యానుసారముగా జీవించెదా. నీ ఘన కీర్తిని వివరించెదా, నీ ఘన కీర్తిని వివరించెదా. నా దుర్గము నీవే, నా ధైర్యము నీవే, నా ఆనందము నీవే, నా దర్శనము నీవే. యేసు
దేవుని సన్నిధిలో కూర్చుండుట, దేవుని సన్నిధిలో ఆరాధించుట, దేవుని యొక్క నామమును బలపరచుట ఎంత ఆశీర్వాదకరమైన జీవితం మనకందరికీ తెలుసు. అట్టి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి మనం ఉన్నాం కాబట్టి మనము దేవుని బిడ్డలముగా దేవుని సన్నిధిలో ఉండగా మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం దేని ఏ విషయమై భయపడవలసిన అవసరం లేదని దేవుడు మనకి నెమ్మదినిస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు, సమాధానాన్ని ఇస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందన చెల్లించుకోవచ్చు. ఈనాటి కొరకు మనం ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వర్తమాన భాగమును చదువుకుందాం. ఈనాటి కొరకు మనము దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యొక్క నిజమైన బిడ్డలంగా ఉండాలని కోరుచున్నాడు. కాబట్టి కీర్తనలు 37వ కీర్తన ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము. కీర్తనలు 37వ కీర్తనలో కొన్ని మాటలు మనం వాక్యంలో చదువుకుందాం. కీర్తనలు 37, 39, 40 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 37వ కీర్తన 39, 40 వచనాలు మనము చదువుకుందాం. కీర్తనలు 37వ కీర్తన 39, 40 వచనాలు చదువుకుందాం. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణు చొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతి నుండి వారిని విడిపించి రక్షించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చదవబడ్డ వాక్యం నిమిత్తమై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కృపగల మా ప్రభావ జీంగరమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడి ప్రభా పూజించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఘనతను బట్టి స్తోత్రాలు చేసుకున్నాం. యేసయ్య ప్రభా తండ్రి, మరి గత దినమంతా మీరు మాకు క్షేమకరమైన విశ్రాంతినిచ్చి ప్రభా మరి మాకు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఘనతను మీరు నాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం యేసయ్య ప్రభా. మరి ఆరాధన సమయాన్ని మీ చేతిగా పేర్చుకున్నాము నాయన ప్రభా. ఈ ఆరాధన సమయం అంతట్లో మీరే తోడు నీడగా ఉండి మీ సన్నిధిని సహవాసంని మా పట్ల ఉంచమని వేడుకున్నాము నాయన తండ్రి. మరి చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నాము నాయన. మీ దాసుని మీ కౌగిట్లో ఉంచండి ప్రభా తండ్రి. మీ దాసునికి ప్రభా తండ్రి మీ తండ్రి పరిశుద్ధాత్మ వాక్కును దయచేసి ప్రభా తండ్రి తన నోట వచ్చే ప్రతి వాక్యం ప్రభా మా జీవితాల్లో దీవెనకరంగా, అంతేకాదు తండ్రి మా ఆత్మీయ జీవితానికి ఒక నాందిగా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ దాసుని పరిచర్యను దీవించండి ప్రభా. మరి ఈ సమయంలో ప్రభా మరి ఈ ఆరాధన సమయం అంతటిని మీ చేతిగా పేర్చుకుంటున్నాం ప్రభా తండ్రి. మీ కృపను మీ సహవాసాన్ని మా పట్ల ఉంచి మీరే తండ్రి మరి ఆరాధనంతా ప్రభా తండ్రి దీవెనకరంగా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించక ముందు ఒక పాట ఆరాధనగా మనము జ్ఞాపకం చేసుకొని, దేవుని దయలో మనం ఉంటాం కాబట్టి ఆయన దయలో ఆయన కృపలో మనము ఎంత ఆశీర్వాదం పొందినామో, ఎంత ఆశీర్వదించబడమో మనకందరూ బాగా తెలుసు. కాబట్టి ఈ నీ దయలో నీ కృపలో ఆయన పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఆయన దయలో ఆయన కృపలో మనము ముందు కొనసాగుదాం.
నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. ఓదార్పు అయినా చెంత నీవే ఉండినావు, నా కన్నీటిని కవిలలో రాచి ఉంచినావు. ఓదార్పు అయినా చెంత నీవే ఉండినావు, నా కన్నీటిని కవిలలో దాచి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవెనా మార్గము, నీవెనా జీవము, నీవెనా గమ్యము, నీవెనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా వరకు నిలవాలని.
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవెనా తోడుగా, నీవెనా నీడగా, ఆత్మతో నింపుమా, సత్యతో నొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. దేవుని దయ, దేవుని కృప, దేవుని నడిపింపు ఎంతగానో మన మీద ఉన్నది కాబట్టి మనము ఈ లోకంలో జీవించగలుగుతున్నాము. ఆయన దయ లేనిదే, ఆయన కృప లేనిదే, ఆయన నడిపింపు లేనిదే మనం ఈ లోకంలో ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానం చేసుకోవడానికి దేవుని యొక్క ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటల్లోకి వెళదాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాము. పాటల ద్వారా మేము మహిమపరుచున్నాము. మీరు మా యొక్క స్తుతుల మీద ఆశీనుడు ఉన్నామని మేము నమ్ముతున్నాం. ప్రభువా, ఈ సమయంలో కొద్దిగా మీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో ఉండి నడిపించి మీ కృపను దయచేయమని, మీరే మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొని వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమా చర్చ్ తరఫున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవాది దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క ఆరాధనలోనికి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని ప్రేమ, దేవుని కనికరము. దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించడమే కాకుండా యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన రక్షణ భాగ్యమును మనం జ్ఞాపకం చేసుకొని రక్షణ భాగ్యమును కొనసాగించడానికి దేవుడిచ్చిన శక్తిని మనము ముందు కొనసాగుతూ ఆయన పాదారిందముతో పాటు ఆయన యొక్క శక్తిని మనము పొందుకోవాలని, ఆయన పాదాల చెంత మనం నేర్చుకుంటూ ఆయన ఇచ్చిన యొక్క గమ్యాన్ని చేరాలని. ఎందుకంటే గమ్యము యేసుక్రీస్తే, మార్గము యేసుక్రీస్తే, శక్తి యేసుక్రీస్తే, బలము యేసుక్రీస్తే, సమస్తమును యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఈరోజు ఈ లోకంలో జీవించగలుగుతున్నామంటే లోకంలో జరుగుతున్న కష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, అనారోగ్యము, భూకంపాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నిటిని మనము చూస్తున్నట్లయితే వీటన్నిటిలో గుండా మనల్ని దేవుడు కాచి కాపాడుతున్నాడు. వీటన్నిటి మధ్యలో దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. దేవుని కాపుదల ఎంతో గొప్పది. దేవుని కాపుదల మన ఊహకు అందనిది. దేవుని కాపుదల మన వివేచనకు అందనిది. దేవుడు మనల్ని కాస్తున్న విధానం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో చూస్తున్నాము. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంటే దేవుని యొక్క కాపుదల మన మీద విశ్రాంతి తీసుకోకుండా ఎడతెగక మనము దేవుని బిడ్డలంగా ఆయన చేసుకున్నాడు కాబట్టి, మనల్ని రక్షించుకున్నారు కాబట్టి, రక్షణ కొనసాగించే మార్గంలో మనము ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన క్షేమము మనల్ని ఈ లోకంలో జీవింపజేయటమే కాకుండా వచ్చే లోకానికి మనల్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. అది దేవుని యొక్క కాపుదల. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవరైనా మనల్ని ఒక అపఘాతం నుండి కానీ,
ఒక యాక్సిడెంట్ నుంచి కానీ ఏదైనా జరగకూడని ఒక సంఘటన నుంచి మనల్ని కాపాడితే ఒకరోజు యాక్సిడెంట్ నుంచి కాపాడతారు, లేకపోతే ఒకరోజు కింద పడినప్పుడు కాపాడతారేమో, కానీ మళ్ళీ ప్రమాదం ఉంది, మళ్ళీ ప్రమాదం ఉన్నది. ఏంటా ప్రమాదం? మళ్ళీ ఈ ఇబ్బందుల్లో ఇరుకుల్లో పడే ప్రమాదం ఉన్నది. దయచేసి గమనించండి పిల్లరా, మన జీవితము దేవునికి ఆయాసకరంగా ఉండకుండా, దేవుడు మన గురించి ఆయాసపడకుండా ఎల్లప్పుడూ మన మీద ప్రేమను కనికరాన్ని చూపిస్తూ మనల్ని భద్రతతో కాచి కాపాడుతున్నాడు. ఈ లోకపు భద్రత తిరిగి ప్రమాదంలోనికే తీసుకుని వెళుతుంది. చెప్పలేం ప్రమాదం ఎక్కడ పొంచినదో చెప్పలేం. నువ్వు ఎంత భద్రపరచబడ్డా, ఎంత కాపుదల ఉన్నా, ఎంత జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నీకున్నా, ఎంత నువ్వు ఈ లోకంలో ఆస్తితో, అంతస్తుతో, డబ్బుతో, సమృద్ధితో ఉన్నా, చివరికి ఆ మరణము అనే ఘోరమైన పరిస్థితి నుండి నిన్ను కాపాడేవాడు ఎవరు లేరు. ఎవ్రీ సేఫ్ గార్డింగ్ నేచర్ ఆఫ్ దిస్ ఎర్త్, ఎవ్రీ ప్రొటెక్షన్ ఇన్ దిస్ ఎర్త్ ఈజ్ ఓన్లీ టిల్ యూ ఆర్ అలైవ్. నీ గుండె ఆగిపోతే లేక యేసుక్రీస్తు వస్తే ఈ యొక్క లోకమిచ్చే కాపుదల, లోకమిచ్చే భద్రత మనకి దేనికి పనికిరాదండి. మనము దేవుని వైపు చూసి, దేవుని తట్టు చూసి, కీర్తనకారుడు అంటాడు కదా, మనుషుల సహాయము వ్యర్థం అంటాడు. వెయిన్ ఈజ్ ద హెల్ప్ ఆఫ్ మ్యాన్, వెయిన్ ఈజ్ ద హెల్ప్ ఆఫ్ మ్యాన్, గాడ్స్ హెల్ప్ ఈజ్ ఇటర్నల్. ఈ లోకంలో మనము జీవిస్తుండగా మనకి దేవుడిచ్చిన ఒక గొప్ప ఆశ్వాసన, దేవుడిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదము, వాగ్దానం ఏంటంటే, నీవు గనక నాకు దాసోహుడై, నీవు గనక నాకు బిడ్డగా ఉండి నువ్వు దేవునికి నాకు సమర్పించుకుంటే ఈ లోకంలో సంభవించే ప్రతి కీడును నీ దగ్గరికి రానియకుండా చేస్తాను. ఒకవేళ నీకై నువ్వు గనక ఆ కీడులోనికి పడితే, నీ బుద్ధిహీనత వల్ల, లేకపోతే నీ యొక్క అవమానం వల్ల, నువ్వు చేతగాని విషయంలో నీవే గనక అటువంటి కష్టాల్లో నిన్ను నువ్వే కూరుకున్నట్లయితే భయపడవద్దు. రక్షించడానికి నా హస్తం ఎల్లప్పుడూ చాచే ఉన్నది. నీకు నువ్వే పడినప్పటికీ, నీకు నువ్వే ఈ లోకంలో నువ్వు ఉనికిపోయినప్పటికీ, నీకు నువ్వే ఈ లోకంలో దిగజారినప్పటికీ నువ్వు భయపడవద్దు. ఎందుకంటే సమస్త భయాన్ని, సమస్త పాపాన్ని, సమస్త దిగజార్చే స్థితిలో నుండి, అంతకంటే ప్రాముఖ్యముగా లోకంలో అతి ప్రమాదకరమైన మరణాన్ని జయించిన నేను నీకు తోడుగా ఉన్నాను. మరణాన్ని జయించిన యేసుక్రీస్తు నీకు దేవుడు. ఆయన కాపుదల నిన్ను భద్రపరుస్తుంది. దయచేసి గమనించండి ప్రియులారా, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు కాపుదలలో నువ్వు ఉన్నట్లయితే ఈ లోకంలో అతి ఘోరముగా అనుకుంటున్న, ఈ లోకంలో అతి ప్రమాదకరంగా, అతి మోసకరంగా అనుకుంటున్న మరణంలో వచ్చినప్పటికీ, ఆ మరణములు పొందినప్పటికీ, ఆ మరణములో నుండి యేసుక్రీస్తు వారు నిన్ను జీవంలోనికి తీసుకొని వెళతారు. దయచేసి గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించింది ఏదో ఒక ప్రణాళికో, ఏదో ఒక కార్యాన్ని సిద్ధపరచడానికో, చూపించడానికో కాదండి. మరణములో మానవ జీవితము, రోమిలకు రాసిన పత్రికలో ఉంది కదండి, పాపమునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము. మనిషి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు కాబట్టి ఆ మరణము నుండి తన్ను తాను తప్పించుకోలేడు. కాబట్టి ఆ మరణాన్ని జయించాలంటే అమరుడైన యేసుక్రీస్తు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేయాలని యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లయితే కీర్తనలు 37వ కీర్తన 39వ వచనం చూసినట్లయితే, బాధ కలుగుచున్నప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనులు
చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దయచేసి గమనించండి ప్రియులారా, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించి రక్షించును అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మనము ఒక ధ్యానం చేయవలసిన అవసరము, ఆలోచన చేయవలసిన ఒక మాట ఉన్నది. ఏంటంటే భక్తిహీనులంటే చాలామంది అనుకుంటారు ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఈ లోకంలో మనము జీవిస్తుండగా యేసుక్రీస్తు బిడ్డలముగా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఆశీర్వాదకరము, దేవునికి ఏది యోగ్యమో మనకు తెలుసు. మనము ఈ లోకంలో జీవిస్తున్న తరుణంలో, ఈ లోకంలో మనం బ్రతుకుతున్న విషయాన్ని చూస్తున్నట్లయితే ఏది చేస్తే దేవునికి ఇష్టమో, ఏది చేస్తే దేవునికి యోగ్యమో, ఏ క్రియ చేస్తే దేవుడు ఇష్టపడతారో, ఏ పని చేస్తే దేవునికి మనము దాసోహం అయిపోయి దేవునికి మనము సంతోషాన్ని తీసుకొస్తామో ఆ క్రియ, ఆ పని, ఆ మాట, ఆ ప్రవర్తన, ఆ వైఖరి మనకి బాగా తెలుసు. వి నో వాట్ వి షుడ్ డూ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి మనము సంతోష పెట్టాలంటే, దేవుణ్ణి మనము ఆనందింపజేయాలంటే, యెహోవా మన యందు ఆనందించాలంటే ఏమి చేయాలో మనకు తెలుసు. ఆ తెలిసిన నీవు నేను ఈ లోకంలో ఎల్లప్పుడూ మన విరోధులే ఉంటారా? లేదండి. మన జీవిత కాలం అంతా మన విరోధులు మనల్ని వెంటాడుతూనే ఉంటారా? లేదండి. ఎప్పుడన్నా ఒకసారి ఎవరో ఒకరు మన మీద కక్షగట్టో, మన మీద ఏదో ఒక బాధ పెట్టో, ఏదో నింద చేయాలనో, లేకపోతే మన మీద కుళ్ళుపడో, ఈర్షపడి మనల్ని ఏదో ఒకటి చేయాలని ఉంటారు. జీవితాంతము ఎవరు మనకి కీడు చేసేవాళ్ళు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన భక్తిహీనుల చేతిలో నుండి అంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన భక్తిహీనులకు మనము దూరంగా ఉంటున్నాము. వారు మనకి ఏమి చేయలేకపోతున్నారు. కానీ జీవితాంతము భక్తిహీనులు అనే ఈ మాటకు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తిహీనులు మన చుట్టుముట్లు ఉన్నారు. వారు మనల్ని ఏది చేసినా ఏది చేయకపోయినా, ఒక వ్యక్తి ఉన్నాడు భక్తిహీనుడు, అసలు భక్తిని నాశనం చేసేవాడు, సాతాను చేతిలో నుండి. దయచేసి గమనించండి ప్రియులారా, భక్తిహీనులు ఎందుకు మన మీదకి వస్తున్నారు? భక్తిహీనులు ఎందుకు మనల్ని హింసించబోతున్నారు? భక్తిహీనులు ఎందుకు మనల్ని ఏదో చేయాలని, హాని చేయాలని ఎందుకు తలంచుతున్నారంటే, ఆ భక్తిహీనుల హృదయంలో, ఆ భక్తిహీనుల జీవితంలో దేవుని మీద భక్తి లేకుండా సాతాను మీద ప్రేమ ఉండి, దేవుని బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్న నీనా లాంటి వారిని భక్తిహీనుల చేత మనల్ని ఓడించాలని కానీ, దిగజార్చాలని కానీ, ఈ లోకంలో మనల్ని నామరూపకాలు చేయకుండా చేయాలని సాతానుడు ఎల్లప్పుడూ పొంచి ఉన్నాడు. అందుకని అంటాడు కదా, మనము యెహోవా శరణుజొచ్చిన ఎడల, మనము యెహోవా శరణుజొచ్చితే, మనం యెహోవా శరణులోనికి వస్తే, మనం యెహోవా యొక్క హస్తంలోనికి వస్తే, మనం యెహోవా యొక్క ఆ కాపుదల భద్రతలోనికి వస్తే, ఎటువంటి భక్తిహీనులైనా, భక్తిహీనుల సమూహమైన, భక్తిహీనుల సైన్యమైన, అంతకంటే ఎందుకండి, సర్వలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. సర్వలోకంలో 8 బిలియన్ జనాంగం నీకు వ్యతిరేకంగా ఉన్నా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీలో యేసుక్రీస్తు ఉన్నాడు, నీలో యేసుక్రీస్తు ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క శక్తి నీలో ఉన్నది. నువ్వు యేసుక్రీస్తు శరణుజొచ్చావు కాబట్టి, యేసుక్రీస్తు యొక్క హస్తంలో నిన్ను నువ్వు సమకూర్చుకున్నావు కాబట్టి ఏమంటాడు? యెహోవా వారి చేతులలో నుండి వారిని విడిపించి రక్షించును. ఆ విడిపింపు, ఆ విడుదల ఎటువంటిదంటే, ఒకసారి విడిపించబడిన తర్వాత మనం గనక ఆ విడిపించిన స్థితిని కాపాడుకుంటూ
విడిపించిన స్థితిలో దేవుడిని కొనసాగిస్తూ, దేవుని నామంలో కొనసాగిస్తూ, దేవుని విశ్వాసంలో మనము అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళితే ఆ విడిపింపు ఎలా ఉంటుందంటే, ఆ విడుదల ఎలా ఉంటుందంటే, ఎంత శక్తిని ఇస్తాడు, ఎంత బలాన్ని ఇస్తాడంటే, అటువంటి కష్టకరమైన విడుదల లేని స్థితిలోకి మనం తిరిగి వెళ్లకుండా, మనం తిరిగి పాపంలో పడకుండా, మనం తిరిగి రోదంలోకి పడకుండా, మనం తిరిగి మన పాత జీవితానికి వెళ్లకుండా దేవుడు మనల్ని మనము పడిన స్థితిలో నుండి కాపాడటమే కాకుండా, దిగజారిన స్థితిలో నుండి మనల్ని లేవనెత్తడమే కాకుండా, కృంగిన స్థితిలో నుండి మనల్ని పైకి ఎత్తడమే కాకుండా, తిరిగి ఆ కృంగుదలలోకి, ఆ దిగజారిన స్థితిలోనికి, ఆ పాపపు స్థితిలోనికి వెళ్లకుండా కాపాడుతాడు. దేవుని కాపుదల కేవలము మనల్ని విడిపించడమే కాదండి. దేవుని కాపుదల కేవలం మనల్ని పాపం నుండి రక్షించడమే కాదండి. కేవలం అదొక్కటే కాదు. దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క క్షేమం ఎటువంటిదంటే, మనము కాపాడబడిన తర్వాత తిరిగి మనము కాపాడవలసిన స్థితిలోనికి వెళ్లకుండా మనల్ని కాపాడే కాపుదల అది. అర్థమవుతుందండి? హీ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ అస్, హీ టేక్స్ అస్ అవుట్ ఆఫ్ దాట్ సిచ్యువేషన్ వేర్ వీ హ్యావ్ ఫాలన్. హీ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ఆల్ అవర్ ఎనిమీస్. అండ్ నాట్ ఓన్లీ దాట్, హీ నెవర్ గివ్స్ ఎనీ ఛాన్స్ ఫర్ అస్ టు గో బ్యాక్ టు దాట్ స్టేట్ and for us to seek his protection again. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను కాపాడాడు అనటం ఒక ఎత్తు అయితే, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను కాపాడుతున్నారు అనడం ఒక ఎత్తు అయితే, నేను తిరిగి దేవుని కాపుదల కొరకు, దేవుని భద్రత కొరకు తిరిగి నేను దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుడు నన్ను తన కాపుదలలోనే భద్రపరుస్తున్నాడు అనేది ఒక ఎత్తు. పడతాం, కాపాడబడతాం, పడతాం, కాపాడబడతాం, పడటం, కాపాడబడటం. ఇది కాపుదలలోనికి నిజమైన కాపుదల అది అనిపించబడదండి. దేవుడు ఎంత సమర్థుడంటే, దేవుడు ఎంత శక్తివంతుడంటే, దేవుడు సర్వశక్తి గలవాడు. ఎటువంటి వాడంటే, మనము పడిపోయిన స్థితిలో నుండి మనల్ని కాచి కాపాడి, మనము శత్రువులు కానీ 1,00,000 కోట్ల మంది శత్రువులు కానీ మన మీద మనకి విరోధముగా వచ్చినప్పటికీ ఆయన దేవదూతలను మన చుట్టూతా పేర్చిపెట్టాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఆయన దేవదూతల కంచె మనకున్నది. ఏ సైతానుడు మనలోకి రాలేడు, ఏ సాతానుడు మనలోకి జొరబడలేడు, ఎటువంటి సాతాను శక్తులు మనలోకి రాదు. దయచేసి గమనించండి, ఈ యొక్క ఆశీర్వాదకరమైన జీవితానికి మనం జ్ఞాపకం చేసినట్లయితే మన యొక్క బాధలను మనమే కొని తెచ్చుకుంటాం. దయచేసి గమనించండి, యేసు క్రీస్తు గారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన బాధకు కారకుడు కాడు. గాడ్ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ సఫరింగ్. మన బుద్ధిహీనతను బట్టి, మనం చేసుకుంటున్న క్రియలను బట్టి మనకై మనము పాపంలోనికి, బాధలోనికి, ఓటమిలోనికి వెళతామే తప్ప దేవుడు ఎప్పుడు మనల్ని కష్టంలోనికి, నష్టంలోనికి నెట్టివేసేవాడు కానే కాడు. గాడ్ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ సఫరింగ్. కానీ ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మనము బుద్ధిహీనంగా ప్రవర్తించి దేవునికి దూరంగా వెళ్ళిపోయి మనకై మనము పాపంలో పడ్డప్పుడు దేవుడు ఆ కష్టాన్ని, ఆ బాధని అనుమతిస్తారు. గాడ్ జస్ట్ పర్మిట్స్ దట్ సఫరింగ్. ఆ అనుమతించడం కూడా ఒక పరీక్షగా మనకి చూపిస్తారు. మనము కష్టంలో పడకుండా దేవుని ఎదుట నడుచుకుంటూ వెళితే, దేవునిలో ఉంటే ఇక దేవునికి ఏ బాధ లేదు, హాయిగా మనల్ని పరలోకానికి నడిపిస్తాడు. కానీ మనము బాధపడి మన ఇరుకుల్లో ఉన్నప్పుడు, మనము మొరపెట్టినప్పుడు, అప్పుడు దేవుడు ఉత్తరం ఇవ్వకపోతే, అప్పుడు దేవుడు జవాబు ఇవ్వకపోతే ఇక దేవునికి మనకి తేడా ఉండదు. దయచేసి గమనించండి ప్రియులారా. చాలామంది అంటారు, దేవుడు ప్రేమమయుడు కదా, మరెందుకు దేవుడు చాలామంది జీవితాలలో ఈ కష్ట నష్టాలను, ఇరుకు ఇబ్బందులను ఎందుకు దేవుడు అనుమతిస్తున్నారు? వై ఈజ్ హి పర్మిటింగ్ ఈవిల్ ఇన్ టు ద వరల్డ్, ఇన్ టు ద పీపుల్ ఆఫ్ హిస్? దయచేసి గమనించండి ప్రియులారా.
మనము సంతోషంగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని ప్రదర్శించడం ఒక ఎత్తు అయితే, దుఃఖంలో, బాధలో, ఇరుకుల్లో మనము దేవుణ్ణి అసలు జ్ఞాపకము పెట్టుకోలేని స్థితిలో, దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో, దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడని తెలిసినప్పటికీ ఆయన దూరం వెళ్ళిపోతున్న తరుణంలో ఏ పరిస్థితిలోనైతే మనము ఆరాధించలేమో ఆ సమయంలో మనము ఆరాధించడం అనేది నిజమైన విశ్వాసపు ప్రదర్శన. ట్రూ ఫెయిత్ కమ్స్ అవుట్ ఆఫ్ సఫరింగ్. ట్రూ ఫెయిత్ ఈజ్ పోర్ట్రేడ్ వెన్ యు ఆర్ ఇన్ సఫరింగ్. ఆ స్థితిలో దేవుడు మనల్ని కాచి కాపాడతాడు. అందుకనే దేవుడు కూడా అట్లనే ఎందుకు మన జీవితంలో కష్టాల్ని అనుమతిస్తారు? ఎందుకంటే ఆ కష్టంలో దేవుడు నువ్వు బాగున్నప్పుడు నిన్ను రక్షించడమే కాకుండా, నువ్వు బాగున్నప్పుడు నువ్వు ఆస్వాదించడమే కాకుండా, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నిన్ను హత్తుకోవడమే కాకుండా, నువ్వు నీ కొరకు ఏమి చేసుకోలేని పరిస్థితిలో, నువ్వు నీ కొరకు నీ యొక్క జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్న తరుణంలో, నీ స్థితిని నువ్వు గమనించుకోకుండా నీవు పాపములో, అపరాధంలో కూరుకుపోయిన స్థితిలో, ఆ స్థితిలో ఎవరు ఏమి చేయలేని, ఎవరు ఏమి తలంచలేని, ఎవరు ఎటువంటి సహాయము చేయలేని ఏ ఒక్క నరుడు కూడా, ఏ ఒక్క ఫ్రెండ్ కూడా, ఏ ఒక్క స్నేహితుడు కూడా, ఏ ఒక్క బంధువు కూడా, ఏ భార్య కూడా, ఏ భర్త కూడా, ఏ పిల్లలు కూడా చేయలేని స్థితిలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సమయంలో నిన్ను లేవనెత్తుతాడు చూడు, అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప. ఆ స్థితి కొరకు, ఏ స్థితి? ప్రభువా ఇక నా వల్ల కాదు, ప్రభువా ఎన్నో ప్రయత్నించాను, ప్రభువా ఎన్నో ఇరుకులుగా నేను ఉన్నాను, ఎన్నో రీతులు ఎంతోమందిని నేను ఆశ్రయించాను, కానీ ప్రభువా నీ శరణు వచ్చాను అని ఆయన శరణు వచ్చినప్పుడు మనలను ఆ పరిస్థితి నుండి బయటికి తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఆ పరిస్థితిలోనికి మన బుద్ధిహీనత వల్ల వెళ్లకుండా మనల్ని కాచి కాపాడి తన దేవదూతల కంచెను నాటుతున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా. అందుకనే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం, మనము ఎంతగా ఆలోచింపదగిన విషయం ఏంటంటే, కష్ట నష్టాలను దేవుడు మనల్ని అనుమతిస్తాడు. సరే, కష్ట నష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే మన ఈ క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించాలంటే, ఆయన కాపుదల మనలో నిలకడగా ఉండాలంటే, ఆయన కాపుదలలో మనము ఎల్లప్పుడూ ఉండాలంటే మనం ఏం చేయాలంటే, యెషయా ప్రవక్త అంటాడు, కోడి తన రెక్కల కింద కాచుకున్నట్లు నేను నిన్ను కాచుతాను అంటాడు. ఇట్స్ అవర్ డ్యూటీ టు బీ అండర్ హిస్ వింగ్స్. రెక్కల కింద మనము ఉండవలసిన బాధ్యత మనది. మన రెక్కల కిందనే మనల్ని స్థిరపరచుకోవాల్సిన బాధ్యత మనది. ఒక్క రెక్క తీసి అలా బయటికి వెళ్ళామనుకోండి, జాగ్రత్త. గర్జించు సింహం వల్లే ఒక పొంచి ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని. కాపుదల ఉన్నంత కాలము, రెక్కల కింద ఉన్నంత కాలము ఏ గర్జించు సింహము, ఏ గర్జించు పాము, ఏ త్రాసు పాము, ఎటువంటి విష జంతువు ఏదైనా కూడా నీ దగ్గరికి రానేరదు. ఇప్పుడు దేవుని కాపుదల ఎంత గొప్పదో చూడండి. భౌతికంగా, బాహ్యముగా మనకి బయటకి ఆయన రెక్కలను మనకి కాపుదలగా ఉంచి, ఆయన రెక్కల కింద ఉన్నంత కాలము మనల్ని భద్రపరచి, అరే ఈడు నా రెక్కల నుండి పారిపోయే ప్రమాదం ఉన్నది, నా రెక్కల నుండి దూరం అయిపోయే ప్రమాదం ఉన్నది, ఈయనకి అట్ట కాదు, ఈయనను, నా బిడ్డను నేను కాపాడుతున్నంత కాలం పర్వాలేదు, కానీ ఈవిడ బలహీనత వల్ల, ఇతని బలహీనత వల్ల బయటికి వెళ్ళే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను బయటే కాకుండా, బాహ్యంగా కాకుండా, అంతరంగంగా కూడా వాడిని నేను కాపాడాలి, అంతరంగంగా కూడా వారికి ఒక కంచెను వేయాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు హృదయంలో నెలకొల్పారు.
యోహాను పత్రికలో ఉంది కదండి, నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే గొప్పవాడు. దయచేసి గమనించండి పిల్లరా, రెక్కల కింద ఉన్నంత కాలము మనకి భద్రత, ఆశీర్వాదము. కొన్నిసార్లు మనము రెక్కను ఎత్తి బయటికి వెళ్ళి మళ్ళీ ప్రమాదంలో పడే ప్రమాదం ఉన్నది. మళ్ళీ ప్రమాదంలో పడే ఆస్కారాలు ఎన్నో ఉన్నాయి. మనిషి బలహీనత, మనిషి యొక్క కుతంత్రము మనకు తెలియకుండానే కొన్నిసార్లు బయటికి వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితులలో నా కుమారుడు కనుక తిరిగి నన్ను నా రెక్క కింద నుంచి బయటికి వెళ్ళిపోతే అతనిని కాపాడేవాడు ఎవరని ఆలోచన చేసి, యేసుక్రీస్తు దేవుడు, తండ్రి అయిన దేవుడు మనల్ని సృష్టించుకొని యేసుక్రీస్తు ద్వారా రక్షణ దయచేసి ఆ రక్షణలో మనము పడిపోకుండా, రక్షణ మార్గంలో మనము విడలిపోకుండా, రక్షణలో మనము కాపుదల పొందుతూ, కాపుదలలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి నెలకొల్పబడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన హృదయంలో ఉండి మనల్ని కాపాడుతున్నారు. సృష్టికర్త మన జీవితంలో క్రియ చేస్తున్నారు. ఏంటా క్రియ? ఇంకా సృష్టించాడు కదా, ఇంకెందుకు క్రియ? తండ్రి అన్న దేవుడు మన హృదయంలో ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు అంటే, మనల్ని క్రీస్తులోనికి నడిపించి, ఎవడైనను క్రీస్తునందున్నడలా తాను నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. దయచేసి గమనించండి ప్రియులారా, తండ్రి అయిన యెహోవా మన హృదయంలో ఉంటూ మనం క్రీస్తులో నడిచినప్పుడల్లా మనల్ని నూతనముగా తిరిగి మనల్ని నూతన పరుస్తున్నాడు. మన సృష్టించిన ఈ సృష్టినే, సృష్టించిన ఈ శరీరాన్నే, సృష్టించిన ఈ ఆత్మనే మన నూతన పరుస్తున్నారు. కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? రక్షించి, రక్షణ దయచేసి, రక్తమును ప్రోక్షించి ఊరక ఉండకుండా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని, నీవు ఇతన్ని సృష్టించు, ఇతన్ని నవీనపరచు, నూతనపరచు అని నా గురించి, నీ గురించి కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. రక్షణను కొనసాగించుటకు మన హృదయంలో ఉండడమే కాకుండా యేసుక్రీస్తు వారు మనకి గమ్యముగా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాలి. హృదయంలో యేసుక్రీస్తు మనకు నెలకొల్పబడి రక్షణ దయచేసి మన హృదయాన్ని పదిలపరుస్తుండగా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు. ఇక్కడ యేసు, అక్కడ యేసు. వావ్! అంతకంటే ఇంకా ఆశీర్వాదకరం ఏంటో తెలుసా? ఇక్కడ యేసు, గమ్యము యేసు, మార్గము కూడా యేసే. వావ్! Jesus is here, Jesus is the goal, Jesus is the way. అన్నీ యేసే. What is the thing we need to do? Just go, just walk in him, that's all. ఆయనలో నడువు, ఆయనలో ఇమ్మడబడు, అంతే, that's all, nothing else. అంతకంటే ప్రాముఖ్యంగా, అంతకంటే మించిది ఏం లేదు. దయచేసి గమనించండి ప్రియులారా, యేసే లోపల ఉన్నాడు, యేసే గమ్యము, యేసే మార్గము. ఇంకే మనకి ఏముంది? అంత గొప్ప రక్షణ. ఎందుకు యేసు లోపల ఉన్నాడంటే, మనము ప్రమాదంలో పడకుండా, మనల్ని పాప ప్రమాదంలో మనల్ని రక్షించుకొని తన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి మనలను పరిశుద్ధాత్మ దేవుని హస్తంలో పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సత్యము నిన్ను విడిపించును. ఎందులో నుంచి విడిపించును? లోకంలో జరిగే ప్రతి అవహేళన, లోకంలో జరిగే ప్రతి కుళ్ళు కుట్ర, లోకంలో జరిగే ప్రతి కీడు, లోకంలో నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా పని చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక శక్తిని, బలాన్ని ప్రసాదిస్తారు. అందుకని మనం జ్ఞాపకపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని మనము యేసుక్రీస్తులో కొనసాగించాలంటే దేవుని కాపుదల కేవలము ఒక పడిపోయిన స్థితిలో నుండి, కీడుక హానికరమైన స్థితిలో నుండి తీసుకొని వచ్చి ఒక ప్రక్కన పెట్టి వదిలిపెట్టి వెళ్ళడం కాదండి. ఇంతకుముందే చెప్పాను, ఆయన కాపుదల, ఆయన భద్రత ఎటువంటిదంటే ఒక పడిపోయిన స్థితిలో నుండి పైకి తీసుకొని వచ్చి తిరిగి పడిపోకుండా మనలను కాచి కాపాడుతున్న కాపుదల. ఆ కాపుదల మనకు కావాలంటే మనం ఏం చేయాలి? దేవునిలో విశ్వాసం అనేది చాలా అవసరం. ఎందుకంటే కీర్తనలు
37వ కీర్తన 40వ వచనం మనం చదువుకున్న వాక్యం అంటే, ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. ఎందుకు వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక. ఎవరు బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. బాధపడుచున్న ప్రతి వారికి దేవుడే దుర్గము. ఆ దుర్గమైన దేవుని మీద మనము విశ్వాసం ఉంచాలి. కాపుదలలో భద్రత దేవుని మీద మన విశ్వాసము, మన నమ్మకము, మన యొక్క ఆలోచనలు యెహోవా మీద కేంద్రీకృతం అవ్వాలి. కానీ ఈ లోకంలో కనబడే విషయాలన్నింటినీ మనము ప్రక్కన పెట్టేసి దేవుని వైపు మనము మళ్ళాలి. దేవుని మీద మనము నమ్మిక ఉంచాలి. దేవుని మీద మనము మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి. విశ్వాసము అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తారు అనే నమ్మకము. యు నో వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ బిలీవింగ్ ఇన్ ద లార్డ్ ఈవెన్ దో వీ డు నాట్ నో ది కాన్సిక్వెన్సెస్. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? మన ప్రతి పరిస్థితులలో, మన ప్రతి విషయంలో, నేను పుట్టినప్పటి నుంచి తిరిగి యేసుక్రీస్తు వచ్చేంత వరకు నా అన్ని కార్యములలో దేవుణ్ణి నమ్మి, ఆ నమ్మకము ఎటువంటి స్థితిలోనికి, ఆ నమ్మకము ఎటువంటి పరవేశనాలు తీసుకొస్తాయి, ఆ నమ్మకము ఎటువంటి స్థితిగతుల్లోనికి తీసుకొని వెళతాయో వాటి గురించి ఆలోచించకుండా, దేవుడు ఖచ్చితంగా నమ్మదగినవాడు కాబట్టి నేను దేవుని నమ్ముకుంటే నాకు ఇంకా ఏ విషయంలో కూడా నేను చూడవలసిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా నేను వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు నన్ను దీవిస్తారు. Faith is believing in the Lord even though if you do not know the consequences of that belief. అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకం ఎవరికి ఉంది? అబ్రహాంకు ఉంది. He didn't know where he was going. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ నమ్మాడు. ఆ నమ్మకాన్ని బట్టి అబ్రహాముకు ఒక మంచి పేరు వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుడు అబ్రహాము యెహోవాను నమ్మాను కనుక అది ఆయనకు నీతిగా ఎంచబడింది. దయచేసి గమనించండి పిల్లరా, ద ఫెయిత్ యు హ్యావ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ మేక్ యూ టు బీ రోబ్డ్ విత్ రైచియస్నెస్. దేవుణ్ణి నమ్ముకుంటే నమ్మకము నీకేమవుతుందో తెలుసా? అబ్రహాముకైతే ఎలాగైతే నీతిగా ఎంచబడిందో, అబ్రహాంకి ఎలాగైతే నీతిగా అది ఆరోపించబడిందో, అబ్రహాంకి ఎలాగైతే నీతి అనే విషయంలో తాను చేసుకున్నారో చూడండి ఎంత గొప్ప. కానీ ఒక విషయం గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మి దేవుడు చెప్పిన క్రియలు చేసుకుంటూ 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 ఏ ఒక్క విషయంలో కూడా పడిపోకుండా, ఒక్క విషయంలో కూడా తను త్యజించకుండా, దేవుణ్ణి ఉల్లంఘించకుండా, దేవుని మాట ఉల్లంఘించకుండా ఖచ్చితంగా నమ్మి 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 ఆ నమ్మకాన్ని కొనసాగిస్తూ చివరి దశ వరకు నమ్మకం ఉన్నాడు కాబట్టి అది నీతిగా ఎంచబడింది. దయచేసి గమనించండి ప్రియులారా, అట్టి అబ్రహాము కంటే మనము ధన్యులం. ఎందుకో తెలుసా? అంటే అబ్రహాము కించపరచబడ్డవాడు కాడు, అబ్రహాము గారు దిగజార్చబడ్డవాడు కాదు. అబ్రహాము నీతికి మారిపోయారు. కానీ ఆయనకంటే ధన్యులం మనం. ఎందుకంటే మనము ఒక చిన్న ప్రార్థన చేయటం ద్వారా అబ్రహాముకి నీతిగా ఎప్పుడు ఎంచబడింది? తన జీవితాంతము దేవుడితో నడిచినప్పుడు, జీవితాంతము నమ్మకాన్ని బయలుపరుచుకున్నప్పుడు. అది ఇస్సాకును బలిచ్చే సమయంలో అబ్రహామును నీతిమంతుడని ఎంచలేదు. తన జీవితాంతం వరకు ఆ దేవుణ్ణి నమ్మాడు కాబట్టి, దేవుని విశ్వాసంలో కొనసాగాడు కాబట్టి నీతి అనే ఎంచబడింది ఆయనకి. నీతి అనేది ఒక మాటగా వచ్చింది, ఒక పేరుగా వచ్చింది. కానీ మనం ఎంత ధన్యులం అంటే, అబ్రహాము వల్లే మనము జీవితాంతము నమ్మకపోయినా ఒకరోజు యేసుక్రీస్తుని మనము నమ్మి ఆయన శిష్యులుగా మనము చేర్చబడటానికి పాప క్షమాపణ పొందుకొని రక్షకుడిగా అంగీకరించి, ప్రభువా నా హృదయాన్ని కడుగు అని ఒక చిన్న ప్రార్థన చేయటం ద్వారా ఏమైందో తెలుసా? యేసుక్రీస్తు వారు తమకు తామే
మనకి నీతి అనే వస్త్రాన్ని ధరింపజేసేశారు. అబ్రహాముకు నీతి అని ఎంచబడటానికి, అబ్రహాము యెహోవాను నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇట్స్ జస్ట్ థాట్ అ నేమ్, దట్స్ ఆల్. ఎంచబడింది. కానీ ఈనాడు యేసుక్రీస్తు యొక్క ప్రేమ, దేవుని కాపుదల, దేవుని భద్రత ఎట్లా ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు తన రక్తంతో మనల్ని కడగటమే కాకుండా, తన రక్తంతో మనల్ని శుద్ధీకరించడమే కాకుండా, తన రక్తంతో మనల్ని మన పాపాన్ని క్షమించడమే కాకుండా నీతి అనే వస్త్రమును మనకి ధరింపజేశారు. దయచేసి గమనించండి, నీతి అనేది అబ్రహాముకు ఎంచబడింది, మనకైతే నీతి వస్త్రము ధరింపజేయబడింది. దయచేసి గమనించండి. నీతి అనే వస్త్రం ఎందుకు యెహోవా యేసుక్రీస్తు మనకు ధరింపజేశాడు? ఎందుకు నీతి అనే వస్త్రమును యేసుక్రీస్తు మనకి ధరింపజేశాడు? ఎందుకంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, దేవుని యొక్క శక్తి ద్వారా మనము దేవుడు మా విశ్వాసము ద్వారా మనము కాపాడబడుచున్నామని మనము చూస్తుంటున్నాం. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం. దేవుని యొక్క శక్తి ద్వారా, విశ్వాసము ద్వారా మనము కాపాడబడుచున్నాము. ఆ కాపుదల, భద్రత ఒకరోజు కాదండి, ఒక క్షణం కాదండి. అబ్రహాం అయితే జీవితాంతము నమ్మి జీవితాంతము తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆ విశ్వాసంలో ఎటువంటి తగ్గింపు లేకుండా, విశ్వాసంలో ఎటువంటి కొదువ లేకుండా నమ్ముకుంటూ వచ్చాడు. కాబట్టి తన చివరి దశలో నీతి అని ఎంచబడింది. దయచేసి గమనించండి ప్రియులారా, మనకైతే యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన రోజు, పాప క్షమాపణ పొందిన రోజు, బాప్తిజం తీసుకున్న రోజు నీతి అనే వస్త్రము మనకి ధరింపజేయబడింది. ఆ వస్త్రం ఎందుకు నీతి అనే వస్త్రాన్ని మనకు ధరింపజేశారు? ఎందుకంటే మనం ఈ లోకంలో కాపుదల పొందాలంటే, ఈ లోకంలో భద్రపరచబడాలంటే, ఎందుకంటే మనుషుల యొక్క నైజము, మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క వైఖరి ఎలా అయిపోయిందంటే, దేవుణ్ణి ఆరాధించడం కంటే సాతానికి లొంగిపోయే కార్యాలు ఎన్నో చేస్తున్నారు. నీతి అనే వస్త్రము ధరింప చేసుకొని కూడా సాతానికి లొంగిపోయే పరిస్థితులు చాలామంది చేస్తున్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతి అనే వస్త్రమును దేవుడు ధరింపజేసి ఆ వస్త్రము మలినము కాకుండా, తిరిగి మనకి అటువంటి వస్త్రం మలినం కాకుండా ఏమి చేయాలో మనకే వదిలేకుండా ఆ నీతి అనే వస్త్రము మలినము కాకుండా కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మనకి నీతి అనే వస్త్రమును ధరింపజేయడమే కాకుండా, ఆ వస్త్రమును మలినము కాకుండా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తాడు. చాలామంది అనుకుంటారు, యేసుక్రీస్తు వారు ఏమని విజ్ఞాపన చేస్తారు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నా గురించి? ఒకటైతే ష్యూర్, ఒకటైతే 100%, ఏం చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఒకటైతే 100% ష్యూర్ ఏంటంటే, ప్రభువా ఈ కుమారునికి, ఈ కుమార్తెకు, ఈ నా బిడ్డకు నీతి వస్త్రమును ధరింపజేశాను. నీతి వస్త్రము ధరింపజేసిన ఈ నా కుమారుడు, నా కుమార్తె తిరిగి ఆ నీతి వస్త్రాన్ని మలినము కాకుండా కాపాడు అని. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద lakhs ఆఫ్ ప్రేయర్స్ హీ ఈస్ ప్రేయింగ్ ఫర్ అస్. తండ్రి ఎదుట, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న 1,00,000 కోట్ల ప్రార్థనల విజ్ఞాపనలో ఇదొక ఖచ్చితంగా ఒక విజ్ఞాపన. ప్రభువా నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాను. ఆ నీతి అనే వస్త్రాన్ని తాను కోల్పోకుండా, నీతి అనే వస్త్రాన్ని మలినం కాకుండా, ఆయన హృదయాన్ని కాపాడడమే కాకుండా, ఆయనను పాపంలో పడటమే కాకుండా, నా కుమారుని, నా కుమార్తెను ఈ ఇహలోక సంబంధమైన వాటి గురించి ఆకర్షింపబడటమే కాకుండా, అట్నుంచి కాపాడటమే కాకుండా, నేను ధరింపజేసిన నీతి వస్త్రమును తొలగిపోకుండా, నేను ధరింపజేసిన నీతి వస్త్రము మలినం కాకుండా కాపాడు ప్రభువా అని తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. అన్ని చేసిన యేసుక్రీస్తు మనల్ని ఒకటే కోరేది ఏంటంటే, ఆయన మార్గంలో
నువ్వు యెహోవా శరణు జొచ్చాలి, యెహోవా శరణులోకి రావాలి. యెహోవా దుర్గము, ఆ దుర్గం కిందకి మనం రావాలి. దయచేసి గమనించండి ప్రియులారా, ఆయన కాపుదల భద్రత కేవలం ఈ లోకం వరకే కాదు. ఆయన కాపుదల భద్రత కేవలము ఈ లోకంలో సంబంధించినది కాదు. ఆయన మనల్ని ఎందుకు ఈ లోకంలో కాపాడుతున్నాడు అంటే మనం పరలోకం చేరాలని. హీ ఈజ్ సేఫ్ గార్డింగ్ అస్ సో దాట్ we can reach heaven at the time when Jesus Christ comes to take us home. ఈ లోకంలో మనం ఎందుకు కాపాడుతున్నాడు? కాపాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆయన చిత్తము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన ఉచితమైన సంకల్పం ఏంటంటే నా బిడ్డలు, నా కుమారులు నన్ను చేరాలి. నన్ను చేరడానికి కావాల్సిన సమస్తమును ఇచ్చాను. నన్ను చేరడానికి కావాల్సిన అన్నిటినీ సమకూర్చాను. ఆ చేరే ప్రక్రియలో, నన్ను చేరే ఆ ప్రయాణంలో, ఆ ఇరుకు మార్గంలో ఆ యేసు అనే మార్గం నడుస్తుండగా ఎటువంటి కష్ట నష్టాలు రాకూడదు, నేను వారికి తోడుగా ఉండాలని చెప్తూ మనల్ని విడవకుండా, ఎడబాయకుండా పరలోక పట్టణానికి తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన శరణు జొచ్చి యెహోవా శరణులోనికి వెళ్ళి మనము దీవించబడదాం, కాపుదల పొందుదాం, ఆయన రాకడకు సిద్ధపడదాం. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలోకి వస్తున్నాం. మీ కాపుదలలోకి మమ్మల్ని మేము ఇమ్మడుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి. మేము ఈ లోకంలో జీవించినంత కాలము కేవలం నీ కొరకు బ్రతికే విధానాన్ని జీవించండి. అవును ప్రభా, మీరు మాకు నీతి వస్త్రము ధరింపజేశారు. నీతి వస్త్రమును ప్రభా మేము మలినము కాకుండా మీరు కాపాడుతున్న విధానం బట్టి వందనాలు. మీ శరణు జొచ్చుతున్నాం ప్రభా, మీ యొక్క పాదాల కింద వస్తున్నాం ప్రభా. మీ పాదాల కింద ధూళిగా మమ్మల్ని ప్రభు పెట్టకుండా మీ శిరస్సు మీద మీరు ప్రభా చేసుకున్నారు. ఈ లోకంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన వాగ్దానము మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా కాదని ప్రభా. మేము తలగా ఉంటకు మీరు తోకగా అయ్యారు. మేము రక్షించబట్టకు మీరు పాపిగా ఎంచబడ్డారు. మేము జీవించు నిమిత్తము మీరు మరణించారు ప్రభా. అట్టి ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి దీవులకు మీరు రావాలని కోరుచు. కాపుదలలో భద్రతలో ప్రభా భద్రపరచబడి మీరు వచ్చినప్పుడు ప్రభు ఎత్తబడే సంఖ్యలు ఉండకు సహాయం చేయమని, అట్టి యోగ్యత, అట్టి కాపుదల భద్రతను కాచి కాపాడమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో అలాగే భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మరలా అపరాధము చేసిన వారిని క్షమించే ప్రకారము ఆ అపరాధమును క్షమించము. మమ్ములను శోధనలోనికి తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించి, దీవించి, కాచి, కాపుదలలో భద్రపరిచి తన రాకడకై సిద్ధపరచునుగాక. ఆమేన్. 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 తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మాతో పాటు యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, బుధవారము 7 గంటలకి బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం 3 గంటలకి ఫాస్టింగ్ ఉపవాస ప్రార్థన ఉంటుంది. కాబట్టి ఆ ప్రార్థనలు కూడా మాతో పాటు కలిసి దేవుని స్తుతించాలని కోరచ్చు. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్, ద షమ్మా చర్చ్ తరఫున మరొకసారి మీ అందరికీ నాకు హృదయపూర్వకంగా తెలియజేసుకోవచ్చు, సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.